ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆగస్టు మాసంలో మిషన్స్ అన్నటువంటి శీర్షికన అనేక అంశములను గురించి మనం ధ్యానిస్తున్నాము. అందులో భాగంగా నేటి దినాంశము ఏంటి అంటే దేశాలలో దేవుణ్ణి మహిమపరచటము, glorifying God among nations. నేటి ధ్యానము కొరకు మన దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల మనము మరి 1వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 24వ వచనం చదువుకుందామండి. అన్య జనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. Declare his glory among the heathen, his marvelous works among all nations. మరి దేశములలో ఆయన యొక్క మహిమను అన్ని రకాలైనటువంటి ప్రజలలో, సమస్త జనములలో ఆయన యొక్క మరి అద్భుత కార్యాలను మరి మనం ప్రకటించాలని చెప్పి మన యొక్క దేవుడు కోరుకుంటున్నాడు. మరి దేశాల్లో దేవుణ్ణి మహిమపరచమని ఒక ఆజ్ఞ మరియు ఆహ్వానం ప్రియుల. ఇట్స్ ఎ కమాండ్ అండ్ ఇన్విటేషన్ టు గ్లోరిఫై గాడ్ అమాంగ్ నేషన్స్. కాబట్టి ఈ అంశంపై మనము 3 కీలకమైనటువంటి పాయింట్స్ మనము ధ్యానం ఉంటున్నాము. దేవుణ్ణి మహిమపరచటము యొక్క నిర్వచనం, డెఫినేషన్ ఆఫ్ గ్లోరిఫైయింగ్ గాడ్. దీని యొక్క గ్రీకు అర్థం ఏంటి? అదే రీతిగా వివిధ మరి సందర్భాలలో ఏ రీతిగా మరి మన యొక్క బైబిల్లో దీన్ని వివరించి ఉంటున్నారో, మెన్షన్ చేసి ఉంటున్నారో తెలుసుకోబోతున్నామండి. మరి మొట్టమొదటిగా దేవుణ్ణి మహిమపరచటం యొక్క నిర్వచనము. దేవుడు ఎవరో మరియు ఆయన చేసిన దానికోసం ఆయనను గౌరవించటము, మరి ఆయనను మహిమపరచటం పిల్లల. టు ఆనర్ అండ్ ఎగ్జాల్ట్ గాడ్ ఫర్ హూ హీ ఈజ్ అండ్ వాట్ హీ హ్యాస్ డన్. ఆయన ఎవరో మరి ఆయన చేసినటువంటి దానికోసం పిల్లల, దేవుడి యొక్క ఆ గొప్పతనము, ఆ యొక్క వ్యక్తిత్వము మరి అవి తెలిసినటువంటి వారైతే వారు ఆ దేవుణ్ణే మహిమపరుస్తారు. ఆ మహిమ ఘనత అనేటటువంటిది దేవునికే చెల్లుతుంది, కానీ ఎవరికి ఇహలోకపరంగా మానవులకు కాదు. మరి సృష్టి కాదు, ఇవేవి కాదు, కానీ ఆ సృష్టికర్త, సర్వశక్తిమంతుడు, సజీవుడు, ప్రేమగల దేవుడు, కృపామయుడు, అటువంటి గొప్ప దేవుడు ప్రియులారా, ఆయనను మరి ప్రభువును వ్యక్తిగతంగా మరి మీ యొక్క జీవితంలో యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు అని చెప్పి మనం బైబిల్లో మరి మనము గమనిస్తాం ప్రియులారా. కాబట్టి ఆయన గొప్పతనాన్ని గుర్తించటం మరియు మన జీవితాల్లో ప్రతిబింబించటం, దట్ ఈస్ ద థింగ్ డియర్ ఫ్రెండ్స్. రికగ్నైజింగ్ హిస్ గ్రేట్నెస్ అండ్ రిఫ్లెక్టింగ్ ఇట్ ఇన్ అవర్ లైఫ్స్. మన యొక్క జీవితాలు ఆ యొక్క ప్రభావం, ఆ యొక్క శక్తి, ఆ యొక్క మహిమను పిల్లారా, ప్రభు మనల్ని ఆయన యొక్క స్వరూపంలో సృజించి ఉంటున్నాడు. ఆ రీతిగా పిల్లారా మరి మనము ఆయన యొక్క గుణగణాలు, ఆయన యొక్క మరి అదే రీతిగా పిల్లల ఉన్నతమైనటువంటి ఉద్దేశాలను కలిగి ఆ పరలోకపు మనసు ఉండి ఆ దేవుని యొక్క చిత్తం చేస్తూ మనము ముందుకు వెళ్ళవలసినటువంటి వారమై ఉంటున్నాము. మరి మన యొక్క జీవన శైలి, లైఫ్ స్టైల్ మరి ఇది కేవలము ఆరాధన కాదు, కానీ ఆయన మంచితనము, ప్రేమ మరియు పవిత్రతకు నిదర్శనం పిల్లారా. ఇట్స్ నాట్ జస్ట్ వర్షిప్, but a demonstration of his goodness, love and holiness. కాబట్టి ఆయనలో చూడండి మంచితనం కనబడుతుంది, ప్రేమ ఉంటున్నది. మరి అంతేకాకుండా పరిశుద్ధుడు పిల్లలు, పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి మనము ఆరాధిస్తాం. ఆయన స్తోత్రార్హుడు, పూజార్హుడు.
కాబట్టి ఆయన యొక్క మహిమను మనం ఇతరులకు మనల్ని పంపినటువంటి ప్రదేశంలో చూపించాలని చెప్పి కోరుకుంటున్నాడు. మరి ఇందుకొరకై మరి మన యొక్క రోజువారి కార్యక్రమాల్లో మనం ఒకసారి ఆలోచించాలి. ఏ రీతిగా ఆ, మరి దేవుణ్ణి మేంపరచగలము ప్రియులారా. బైబిల్లో మరి మరి ఉంటున్నది, మీరు ఏమి చేసినను తినినను త్రాగినను దేవుని మహిమ కొరకై చేయుడి అన్నది. కాబట్టి మనం చేసేటటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం, ప్రతి విషయంలో కూడా మనము పరీక్షించుకోవాల్సినటువంటి వారు. హౌ కెన్ వి గ్లోరిఫై గాడ్ ఇన్ అవర్ డే టు డే యాక్టివిటీస్? మన యొక్క అనుదిన చర్యలలో, రోజువారి కార్యక్రమాల్లో ఏ రీతిగా మనం దేవుణ్ణి మరి మయంపరచగలము? మనం పనిచేసేటువంటి స్థలంలో, మనం ఉన్నటువంటి సమాజంలో, మరి మన యొక్క కుటుంబంలో, ఈ రీతిగా మనం ఉంటున్నటువంటి దేశంలో ఆ దేవుని మహిమ కొరకు జీవించాలి అని చెప్పి మరి ప్రభు వారు కోరుకుంటున్నాడు ప్రియులారు. మన యొక్క యేసు ప్రభు వారిని చూసినప్పుడు ఆయన యొక్క అంత జీవితము ఆ యోహాను 17:4 చూస్తే, చేయుటకు నీవు నాకు ఇచ్చినటువంటి పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమ పరిచితిని అని చెప్పి మనం అక్కడ చూస్తాం. ఐ గ్లోరిఫై గాడ్. కాబట్టి ప్రియులారా, మనము కూడా అదే రీతికో అదే పందాల్లో ప్రియులారా మరి మన యొక్క ప్రభువారిలాగా మనం కూడా దేవుణ్ణి మహిమపరచటం, ఘనపరచటం, స్తుతించటం, మరి ఆయనను ఈ లోకానికి చూపించేటటువంటి వారముగా మరి ఉండవాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఉదాహరణగా మనము యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్ ద్వారా, దయగల చర్యల ద్వారా పిల్లలు ఎన్నో మంచి కార్యాలు మనం ఈ లోకంలో చేయవచ్చు పిల్లలు. అలాగనే మీ పనిలో సమగ్రత, ఇంటిగ్రిటీ ఇన్ యువర్ వర్క్, నిజాయితీ, నమ్మకత్వం, న్యాయము వాటిని చూపించటం ద్వారా, అంతేకాకుండా మన యొక్క సాక్ష్యాన్ని కూడా పంచుకోవటం, ఈ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి కూడా ఈ యొక్క సాక్ష్యాన్ని మనం మరి పంచుకోవాల్సినటువంటి వారు ఏంటంటే సాక్షులుగా ఉండాలని చెప్పి, సాక్షులుగా చేయాలి అని చెప్పి ఆ బైబిల్లో చెప్తున్నది. కాబట్టి ఈ రీతిగా ప్రియులార యొక్క సాక్ష్యాన్ని కూడా పంచుకోవటం మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్లో ప్రతి శనివారం కూడా మరి వీకెండ్ జూమ్ మీటింగ్ జరుగుతుంది. అందులో మరి స్తుతి ఆరాధన, అంతేకాకుండా సాక్ష్యములు కూడా పంచుకోవటం. వివిధ దేశాలలో ఏ రీతిగా వారు ఆ ప్రాంతానికి వెళ్ళి ఉంటున్నారు, ప్రభుని తెలుసుకొని ఉంటున్నారు, ఆ రీతిగా అనేక విధానమైనటువంటి సాక్ష్యములు మన మరి దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేలులు, ఆశ్చర్యకారములు, అద్భుతాలు, అవన్నిటిని కూడా మనము మరి ఇతరులకు మనం షేర్ చేసుకోవాల్సిన వారం అంటున్నాము. మరి రెండవ పాయింట్ ఏంటంటే గ్రీకు పదము, గ్రీకులో మరి డోక్సాజో అన్నటువంటి ఆ యొక్క గ్రీకు పదము నుంచి దాని యొక్క అర్థం ఏంటంటే మహిమ ఇవ్వటము లేదా గౌరవించటము. టు గివ్ గ్లోరీ ఆర్ టు ఆనర్. మన యొక్క దేవునికి ప్రియులారా మరి ఆయనను గౌరవించటం, ఆయనను సేవించటం, ఆయనను మహింపరచటము అనేటువంటిది మనకు అర్థం వస్తుంది. మరి దేవునికి మరి ఆ యోగ్యతను ఆపాదించటం, ఆయన వైభవాన్ని మరియు మహిమను గుర్తించటం ప్రియులారా. అస్క్రైబింగ్ వర్దినెస్ టు గాడ్, ప్రైజ్ వర్ది, ట్రస్ట్ వర్ది అని చెప్పి మరి ఆయనకే ప్రియులార యోగ్యతను ఆపాదించటం, ఆయన వైభవాన్ని మరియు మహిమను గుర్తించటం, అక్నాలెడ్జింగ్ హీ స్ప్లెండర్ అండ్ మ్యాజెస్టీ. ఆయన యొక్క వైభవం పిల్లలంతా కూడా సర్వ సృష్టిలో మరి మనకు కనబడుతుంటది. మనుషులలో పిల్లలు ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క క్రియేటివిటీ, ఆ యొక్క స్కిల్స్ పిల్లల కొంతమందిని చూస్తున్నప్పుడు, అలాగనే భూమి అంతటా కూడా సర్వ సృష్టిలో పిల్లల నేచర్ మరి ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క వైభవాన్ని చూపిస్తుంది పిల్లల. కాబట్టి అటువంటి చూసినప్పుడు దేవుని స్తుతించడం, దేవుని పొగడటం, దేవుని గౌరవించటం పిల్లల. ఆయన హెచ్చించబడాలా, మనము తగ్గించబడాలా అని యోహాను భక్తుడు చెప్పటం మనం చూస్తున్నాము. మరి వివిధ మరి బైబిల్లో కూడా రెఫరెన్సెస్ ఉంటున్నాయి. మత్తయి సువార్త 5:16 చూస్తే, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. In the same way, let your light shine before men, that they may see your good deeds and praise your Father in heaven. ఇక్కడ చూడండి ఎంత చక్కగా
మరి యొక్క వాక్యంలో మనకు తెలియజేయబడుతుంది, మనుషులు మీ సత్క్రియలను చూచి మంచి క్రియలు ప్రియులారా, మే సీ గుడ్ డీడ్స్, మనకు మంచి ఇవి చేస్తున్నప్పుడు ఆ మనుషులు కూడా పిల్లల మనల్ని గౌరవిస్తారు, మనల్ని ప్రేమిస్తారు, మనం చెప్పిన వింటారు పిల్లలు. కాబట్టి ఆ యొక్క ఆ మంచి క్రియలు మరి చూచి పరలోకమందున మీ తండ్రిని మహింపరచునట్లు, కాబట్టి ఆ పరలోకమంతా కూడా మహిమతో నిండి ఉంటున్నది పిల్లలు. మరి ఆ దేవునికి మహింపరచునట్లు మరి దేవుడు చెప్తున్నాడు, మీ యొక్క వెలుగును ప్రకాశింపజేయుడి. ఆ, అది అంతేకాకుండా రోమీయులకు రాసినటువంటి పత్రిక 15:9 కూడా, అందు విషయమై ఈ హేతువు చేతను అన్య జనులలో నేను నిన్ను స్తుతించను, నీ నామ సంకీర్తనం చేయుదును అని చెప్పి మనం అక్కడ చూస్తున్నాం పిల్లలు. అండ్ దట్ ద జెంటైల్స్ మైట్ గ్లోరిఫై గాడ్ for his mercy, as it is written, for this cause I will confess to thee among the Gentiles and sing unto thy name. ఇక్కడ తెలుగులో ఎంతో క్లియర్గా that the Gentiles might glorify God for his mercy. కాబట్టి ఏ రీతిగా అన్య జనులు కూడా పిలువలు స్తుతిస్తారు, మహింపరుస్తారు అని చెప్పి అన్య జనులు దేవుని కృపను బట్టి ఆయనను మహింపరుస్తారు పిల్లలు. కాబట్టి మనము ఆ రీతిగా మరి దేవుని యొక్క వెలుగును, ప్రేమను, కరుణ, దయ వాటిని మరి చూపించేటటువంటి వారముగా ఉంటున్నాం పిల్లల. మన యొక్క పరస్పర చర్యలు మరి ఇతరులు దేవుడిని మహింపరచడానికి ఎలా దారి తీయగలవో మనము పరీక్షించుకోవాల్సినటువంటి వారం. అంటే we need to see how can your interactions lead others to glorify God. మన యొక్క ఇంటరాక్షన్స్, మన యొక్క పరస్పర చర్యలు, వారితో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు, వారితో మాట్లాడుతున్నప్పుడు మాటల ద్వారా, చూపుల ద్వారా, చేతల ద్వారా, క్రియల ద్వారా, క్రియల సమస్తంలో అన్నిట్లో కూడా మనము యేసు ప్రభులాగా ఆయన మనుషులను చూచినప్పుడు కరుణతో నిండి ఉంటున్నాడు, దయ కలిగి ఉంటున్నాడు. వారిని కూడా పరలోకంలో మరి వారసులుగా అవటం కోసం ఎన్నో బోధనలు చేసి ఉంటున్నాడు, ఉపమానాల రీతిగా చెప్పి ఉంటున్నాడు, అనేక ఆశ్చర్యాలు, అద్భుతాలు చేసి ఉంటున్నాడు. తన యొక్క జీవితం అంతా కూడా ఒక ప్రత్యేకింపబడినది, సెపరేటెడ్, శాంక్టిఫైడ్ అండ్ మరి పరిశుద్ధపరచబడి, వేరుపరచబడి ప్రియులారా మరి ఎంతగా దేవుని కొరకు జీవించి ఉంటున్నాడు. ఆ రీతిగా ప్రియులారా మనం కూడా సంపూర్ణ సమర్పణతోటి, త్యాగంతో, దీనత్వంతో ఈ లోకంలో జీవించవలసినటువంటి వారమై ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి మరి ఆ దేశాల మధ్య కూడా మరి దేవుని యొక్క మహిమను మనము చూపించవలసినటువంటి వారమై ఉంటున్నాము, దానిని ప్రకటించబడినటువంటి వారమై ఉంటున్నాము. అపోస్తల కార్యం 1:6 కూడా భూ దిగంతాల వరకు కూడా మనల్ని సాక్షులుగా ఉండమని చెప్పి మరి మనకు ఆదేశం ఇవ్వబడుతుంది. మరి ప్రకటన 7:9, 10 కూడా, అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రాలను ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలవబడి. కాబట్టి ఇక్కడ చూడండి, గొప్ప జన సమూహం ప్రియులారా, ప్రతి జనములో, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషల నుండి వచ్చేటటువంటి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనపడి ఉంటున్నది. మరి వారందరూ కూడా ఏ రీతిగా ప్రియులారా తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి వారు, ఖర్జూరపు మాటలు చేతపుచ్చుకొని సింహాసనం ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలవబడి, వారు ఏ రీతిగా ప్రియులారా సింహాసనాసీనుడైనటువంటి దేవునికి, గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రం అని చెప్పి మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. And they cried with a loud voice, saying, Salvation to our God who sitteth upon the throne and unto the Lamb.
కాబట్టి ఈ రీతిగా దేవుణ్ణి ప్రియులారా మహిమపరచడం వివిధ దేశాల నుంచి దేవుడు అందరికి ప్రభు సర్వ మానవాళి ఫర్ గాడ్ సో లవ్ ద వరల్డ్ దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు పిల్లలు. అందుచేతనే ఇది ఒక మతము కాదు, కాబట్టి ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్. మరి పర్సనల్ గా వ్యక్తిగతంగా దేవునితోటి సంబంధం కలిగి ఉన్నట్టు రిలేషన్షిప్ విత్ గాడ్, కమ్యూనియన్ విత్ గాడ్. కాబట్టి ఆ ప్రపంచం అంతటా కూడా ప్రియులారా మరి దేవుని స్తుతించేవారు, దేవుని గణపరిచేవారు, దేవుని మహింపరిచేవారు మనం చూస్తున్నాము. కాబట్టి మనము చివరిగా ఏంటి అంటే మరి ఏ రీతిగా మనము ఈ యొక్క మహిమను ఈ లోకంలో ప్రజ్వలింపగలం పిల్లారా. మరి వి నీడ్ టు ఎంగేజ్, సువార్తను చురుకుగా పంచుకోవటం, మరి మిషన్ లో పాల్గొనటం పిల్లారా. కాబట్టి మరి ఒక లక్ష్యం కలిగి ఉండటం, దేవుణ్ణి కలిసి మహిమపరిచే విభిన్న మరి దర్శనాలు. వి నీడ్ టు క్యాచ్ అప్ ద విజన్స్, ఫుల్ఫిల్ ద విజన్ ఆఫ్ ఎ డైవర్స్ బాడీ గ్లోరిఫైయింగ్ గాడ్ టుగెదర్. అందరం కలిసి యూనివర్సల్ బాడీగా మనం ఏ రీతిగా ఒకరినొకరు సహకరించుకుంటూ మరి సహవాసం కలిగి ఉండి ఆ దేవుని యొక్క సన్నిధి ఉంచి ఈ యొక్క సువార్తలో పాలిభాగస్థులమై ఉండవలసినటువంటి వారు వింటున్నాము. కాబట్టి మనము లెట్ us glorify God among the nations. దేవుడు మనల్ని అనేక ప్రాంతాలకు, మన యొక్క తెలుగువారు ప్రియులారా అనేక ప్రాంతాలకు విస్తరింపజేసి ఉంటున్నారు. అనేక ప్రాంతాల్లో మరి నాకే దాదాపు 80 దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారితోటి కనెక్షన్స్ ఉంటున్నవి. కాబట్టి ఆయా ప్రాంతాల్లో మనల్ని ఎక్కడికి పంపితే అక్కడ ఆ పని నిమిత్తం కావచ్చు, విద్యా రీత్యా, లేకపోతే సువార్త పనిలో కాకుండా మిషనరీస్గా వెళ్తున్నారు ఈనాడు నార్త్ ఇండియాకు, మరి ఇంకా అనేక రిమోట్ ఏరియాస్కు, ఆయా ప్రాంతాల్లో మరి దేవునికి మహిమకరముగా మరి ఉండవలసినటువంటి వారు ఏమంటాడు, ఒక నిబద్ధత, ఒక కమిట్మెంట్ ఈజ్ నీడెడ్. మరి చర్య ప్రియులారా ఆయన మహిమను వ్యాపించడంలో మన యొక్క పాత్రను మనము మరి ఆలోచిద్దాం. లెట్స్ రిఫ్లెక్ట్ ఆన్ అవర్ రోల్ ఇన్ స్ప్రెడింగ్ హిస్ గ్లోరీ. దేవుని యొక్క మహిమను ప్రియులారా ఈ లోకానికి చూపించడానికి మనంత కర్తవ్యం, మన వంతు చేయవలసినటువంటి మనం చేద్దాము. మన జీవితాలు మరి ప్రపంచంలోని ప్రతి మూల కూడా, నలుమూలలా కూడా ఇతరులను దేవుని వైపుకు ఆకర్షింపజేయాల. దట్ ఈస్ అవర్ గోల్. మే అవర్ లైఫ్స్ డ్రా అదర్స్ టు గాడ్ ఇన్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద వరల్డ్. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన, ఈ దినాన్ని బట్టి వందనాలు తండ్రి. సజీవ లెక్కలో ఉంచి ఉంటున్నారు మరి ప్రభువా, దయగల తండ్రి, మా ద్వారా తండ్రి వీళ్ళని మహింపరచాలని చెప్పి ఆశిస్తున్నారు ప్రభు. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు. గొప్ప నాయన మీరు ఇచ్చినటువంటి ప్రదేశంలో ప్రభు, వారి యొక్క గృహంలో, మరి వారు చదివేటటువంటి లేకపోతే పని చేసేటటువంటి స్థలంలో, వర్క్ ప్లేస్, మరి దయగల నాయన తండ్రి 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 ఆ సమాజంలో ప్రభు, ఆ దేశంలో మీ కొరకు ప్రభు, ఆ తెగలో ప్రభు, జాతిలో, ఆ కులంలో ప్రభు మీ కొరకు సాక్షులుగా మహిమ అని తెచ్చేటటువంటి రీతిగా ఉండగలిగినట్లు సహాయం చేయండి. ఎంతమంది మరి అస్వస్థతకు గురి అయిన వారిని దర్శించండి. తల నుంచి అరకాల వరకు కూడా తండ్రి ప్రతి కండరమును, అవయవములను, ఎముకలను, కీళ్ళను, నరములను తండ్రి మీరు దర్శించండి ప్రభు. మీ స్వస్థత దయచేయండి ప్రభు. ఏ గొప్ప నాయన తండ్రి మీరు పరమ వైద్యులు అంటున్నారు ప్రభు. గొప్ప నాయన ఎంతమంది తండ్రి క్రాస్ రోడ్స్లో, కన్ఫ్యూజన్లో మరి ఉంటున్నారు, వారికి కూడా తండ్రి దర్శించి ప్రభు క్లారిటీ దయచేయండి ప్రభు. ఆ దేవా తండ్రి తండ్రి గొప్ప నాయన ఈ దినమంతా కూడా తండ్రి మిమ్మల్ని కీర్తిస్తూ, స్తుతిస్తూ, ఘనపరుస్తూ, మహిమపరుస్తూ జీవించగలిగినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా ప్రభు నాన్న మీకు అందరికి కూడా వందనాలండి. ఈ యొక్క వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే మరి యొక్క లింక్ను ఇతరులకు కూడా షేర్ చేసి మరి యొక్క పరిచర్యలో పాల్గొవలసిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.